సింగయ్య మృతికి కారణం జగన్ వాహనమేనని తేలింది. జగన్ వాహనం కిందే సింగయ్య పడ్డారు. కారు చక్రం కింద పడి ఉన్న జగన్ డ్రైవర్ పట్టించుకోలేదు. కారు చక్రాల కింద సింగయ్య నలుగుతూనే ఉంటే అభివాదం చేస్తూ జగన్ హంగామా చేశారు. సింగయ్యను తొక్కుకుంటూ జగన్ వాహనం వెళ్లిపోయింది. పక్కన ఉన్న వాళ్ళు చెబుతున్న జగన్ డ్రైవర్ పట్టించుకోలేదు. జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో ఈ దారుణ ఘటన జరిగింది. సింగయ్య మృతికి కారణం జగన్ వాహనమేనని కూడా తేలింది. జగన్ వాహనం కిందే సింగయ్య పడ్డారు. కారు చక్రం కింద పడి ఉన్న జగన్ డ్రైవర్ మాత్రం పట్టించుకోలేదు. కారు చక్రాల కింద సింగయ్య నలుగుతూ ఉంటే అభివాదం చేస్తూ జగన్ హంగామా చేశారు. సింగయ్యను తొక్కుకుంటూ జగన్ వాహనం వెళ్లిపోయింది. పక్కన ఉన్న వాళ్ళు చెబుతున్నా కూడా జగన్ డ్రైవర్ పట్టించుకోలేదు. జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, థ్యాంక్ యూ దీపిక. ముఖ్యంగా చూస్తే కనుక ఇటీవల కాలంలో ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలనాడు జిల్లా పర్యటన కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ పలనాడు జిల్లా పర్యటనలో భాగంగా దాదాపుగా వందల సంఖ్యలో కూడా అభిమానులు ఏదైతే ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ పర్యటనలో కూడా పూర్తిస్థాయిలో సింగయ్య అనే వ్యక్తి కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే కారు వల్ల యాక్సిడెంట్ అయ్యి మృతి చెందాడని చెప్పి గతంలో కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే జగన్ కాన్వాయ్లో ఉన్నటువంటి ఒక వాహనమే ఇతన్ని గుద్ది వెళ్ళిందంటూ కూడా పూర్తిస్థాయిలో అప్పట్లో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం తాజాగా చూసుకుంటే కనుక జగన్ సొంత కార్ అయినటువంటి ఏదైతే జగన్ డ్రైవర్ పూర్తిస్థాయిలో కూడా సింగయ్య పూర్తిస్థాయిలో కారు చక్రాలపైన కూడా నలుగుతుంటే కూడా కనీసం పట్టించుకోకుండా కూడా జగన్ డ్రైవర్ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా దూసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే మనం విజువల్స్లో చూసుకోవచ్చు, దాదాపుగా జగన్ ఒక్కసారిగా కూడా అక్కడికి రావడంతో కూడా దాదాపుగా వందల సంఖ్యలో అక్కడికి అభిమానులు రావడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన కలిసేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా అభిమానులు అక్కడికి రావడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో ఒక్కసారిగా కారు వేగంగా రావడంతో ముందర ఉన్నటువంటి సింగయ్య అనే వ్యక్తి కూడా పూర్తిస్థాయిలో ఆ కారు కింద పడిపోవడం జరిగింది. అయితే కారు కింద పడిపోవడంతో కూడా ఏదైతే ముందర ఉన్నటువంటి రైట్ సైడ్ టైర్ కింద కూడా పూర్తిస్థాయిలో సింగయ్య అయితే కనుక పడడం జరిగింది. ఒక మనిషి కింద టైర్ కింద నలుగుతున్నా కానీ ఆ డ్రైవర్కు పూర్తిస్థాయిలో అర్థమవుతుందా లేదన్న విధంగా కూడా అతనైతే కారు మూవ్ చేయడం జరిగింది. అలా దాదాపుగా మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఒక ఆ జనాల మధ్య కూడా పూర్తిస్థాయిలో కూడా కింద పడిన వ్యక్తిని రాసుకుంటూ వెళ్ళడం జరిగింది. అయితే ఈ తతంగం అంతా అక్కడ ఉన్నటువంటి జగన్ పూర్తిస్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అభివాదం చేస్తూ కూడా ఏమీ తెలియనట్టు కూడా పూర్తిస్థాయిలో కూడా అక్కడ అందరినీ కరాచలనం చేస్తూ వాళ్ళందరినీ కూడా ఆయన పరామర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరికొంతమంది వ్యక్తులు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైతే కారు మీదకి ఎక్కి జగన్ కలిసేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో కూడా ఏదైతే జగన్ కారుకు సంబంధించిన డ్రైవర్ పూర్తిస్థాయిలో కూడా ఒక వ్యక్తి కింద పడితే తెలియదా అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తున్నా కూడా పూర్తిస్థాయిలో కూడా అతనైతే కనుక మూవ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘటనపై అయితే కనుక అటు పోలీసులు ఆ కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారా లేదా అన్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక వందల సంఖ్యలో ఒకసారి అక్కడికి రావడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా సింగయ్య అనే వ్యక్తి కూడా పూర్తిస్థాయిలో జగన్ ఆ కారు టైర్ రైట్ సైడ్ ఉన్నటువంటి కారు ఎక్కడంతో కూడా అక్కడికక్కడ మృతి చేయడం జరిగింది. అయితే గతంలో మనం చూసుకుంటే కనుక గుర్తు తెలియని వాహనం కూడా పూర్తిస్థాయిలో ఏదైతే అతన్ని కొట్టి వెళ్ళిందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మనం చూసినటువంటి విజువల్లో